మున్నూరు కాపుల పేరు చివరన పటేల్ అని పెడుతూ గెజిట్ విడుదల చేయాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 300కు పైగా ప్రతినిధులు హాజరై మున్నూరు కాపుల సమస్యలపై చర్చించి తగు తీర్మానాలను చేశారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 33 జిల్లాల నుండి అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కుల పెద్దలందరూ కూడా వచ్చేసి తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ 2018లో రిజిస్ట్రేషన్ అప్పుడు పటేల్ అనేది ఒక గెజిట్ కావాలని రిజిస్ట్రేషన్ చేస్తాము. దాని తర్వాత ఒకే కులం ఒకే సంఘం అని 2 సంఘాలు కలిపి తెలంగాణ మున్నూరు కాపు మహాసభ, తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ 2 కలిపి ఒక సంఘం ఏర్పడి 5 సంవత్సరాలు ఒక అపేస్ కౌన్సిల్ అని ఏర్పాటు చేస్తాము. వారి ద్వారా ఈరోజు మున్నూరు కాపులకు న్యాయం జరగలేదని ఆ ఉద్దేశం కొద్దీ ప్రతి జిల్లా నుండి, మండలం నుంచి, గ్రామాల నుండి కూడా అన్న మనకు పటేల్ గెజిటెడ్ కావాలా, తప్పకుండా మన సంఘంగా పోదాము, ఇంకా ఈ అపేక్ష పెద్దలు మన కులాన్ని ముందుకు తీసుకెళ్ళనియరని వారందరూ అడగడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఆ జిల్లా అధ్యక్షులు, కమిటీ సభ్యులు అందరినీ పిలవడం జరిగింది. ఉన్న వాస్తవం వారికి చెప్పినాను. వారందరూ కూడా ఏకగ్రీవంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ మనం ఆ సంఘం మీద రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకుంటామన్నా, మీరు 3 సంవత్సరాలు ఉండండి, కులం ముందు తీసుకెళ్తున్నారు గత 2 దశాబ్దాల నుంచి అని వారందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు వారందరి కోరికను మన్నించి 1 సంవత్సరం నేను అధ్యక్షుడిగా ఉంటాను. తర్వాత ఈ ఏదైతే తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ మీద మనము గ్రామస్థాయి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, దానికి అనుబంధంగా 4 కమిటీలు ఏర్పాటు చేసి 1,00,000 మంది కమిటీ మెంబర్లను ఒక లిస్టు తయారు చేసి, ఒక జాబితా తయారు చేసి సంవత్సరం తర్వాత కానీ సంవత్సరం లోపల కానీ స్థానిక ఎన్నికల తర్వాత ఎలక్షన్ అనేది 119 నియోజకవర్గాల్లో ఒకే రోజు జరిగే విధంగా ఈరోజు అందరినీ కోరినాను. వారందరూ కూడా బాధ కొద్దైనా నీ ఇష్టమన్నా అని చెప్పినారు. దాని తర్వాత 119 నియోజకవర్గాల్లో 33 జిల్లాల్లో ఈరోజు ఒక జిల్లాకు 6గురిని, ఒక ఉమ్మడి జిల్లాలలో 10 మందిని వర్కింగ్ ప్రెసిడెంట్లను, అప్పుడు పటేల్ సంఘం మీద ఇదివరకు ఉన్నదే దాన్ని కంటిన్యూ చేస్తాము. మరి వారికి నియమపత్రాలు అందజేస్తాము. 33 జిల్లాల నుంచి ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒక స్టేట్ సెక్రటరీ, స్టేట్ జాయింట్ సెక్రటరీ, స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ, స్టేట్ సోషల్ మీడియా సెక్రటరీ, ఒక మున్నూరు కాపు అధికార ప్రతినిధి, ఈరోజు 6గురిని వారందరికీ కూడా ఈరోజు నియమపత్రాలు నా చేతుల మీదుగా అందరూ కలిసి ఇప్పించడం జరిగింది. వారందరి పదవీకాలం 3 సంవత్సరాలు ఉంటుంది. వీరి ఆధ్వర్యంలో